ఇక్కడ మీ వరకు వచ్చేసరికి ఏమైందంటే వర్మ గారు, యు ఆర్ నాట్ జస్ట్ ఏ కామన్ మ్యాన్. వర్మ, రామ్ గోపాల్ వర్మ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ మేకర్, యాజ్ ఎన్ ఐకన్ ఈజ్ సమ్వేర్ ఎల్స్ ఇన్ ది వ్యూ ఆఫ్ ది పబ్లిక్, ఇన్ వ్యూ ఆఫ్ ది మీడియా. మేమందరం మిమ్మల్ని చాలా హైగా వీ విల్ రెకన్ యూ అనే వెరీ హై నోట్ నార్మల్గా. తర్వాత ఆ ఆస్పెక్ట్లో ఏమైందంటే మీరు వన్ వే ఆర్ ది అదర్. మీరు నాకు జగన్మోహన్ రెడ్డి అంటే చాలా ఇష్టం అని చెప్పడం, అండ్ ది ఫిల్మ్స్ ఆర్ ది కంటెంట్ దట్ యు డిరైవ్డ్ ఆన్ స్క్రీన్ దట్ ఆల్ వెంట్ రెపిగ్నెంట్ టు తెలుగుదేశం పాలసీస్ అండ్ తెలుగుదేశం అండ్ జనసేన కూటమి. అండ్ ఇవన్నీ కూడా అనుకోకుండా డెరివేషన్స్ కింద బయటకు వచ్చాయి. మీరేమో వీళ్ళకి ఎగ్నెస్ట్ గా అనిపించే కంటెంట్ వచ్చింది, మీరు ఎగ్నెస్ట్ గా తీసారని నేను అంట్లా. ఆ కంటెంట్ అన్నది ఇట్స్ నేచర్ ఈస్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఎగ్నెస్ట్ దీస్ పీపుల్. ఆ టైంలో మీవి ఆ ఫోటోలు రావడం, అండ్ మీరు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడే రంగులేసుకున్న పవన్ కళ్యాణ్ అన్నాడు. ఐ నో యూ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రిగార్డ్ ఫర్ పవన్ కళ్యాణ్, యూ లవ్ హిజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ అండ్ ఎవ్రీథింగ్. మిమ్మల్ని మేము ఒక రకంగా అర్థం చేసుకుంటాం సార్, ఇది సినిమా మీడియా, అండ్ జనరల్ పబ్లిక్ ఆర్ అండర్స్టాండింగ్ యూ అదర్వైజ్. ఇక్కడ దీంట్లోని ఈ ఈ ఆస్పెక్ట్ ని మీరు ఎట్లాగా అడ్రస్ చేస్తారు సార్? ఇప్పుడు ఇక్కడ సింపుల్ పాయింట్ అండి. ఫస్ట్ దేర్ ఈజ్ ఎక్స్ప్రెషన్ అండ్ దేర్ ఈజ్ కమ్యూనికేషన్. ఎక్స్ప్రెషన్ అనేది మీరు అనుకున్నది ఒక విధంగా చెప్పటం, కమ్యూనికేషన్ అనేది అవతల వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పటం. ఇఫ్ ఐఎమ్ కమ్యూనికేటింగ్ విచ్ మీన్స్ మై ప్రైమరీ పర్పస్ ఇస్ ఫర్ యూ టు అండర్స్టాండ్. ఎక్స్ప్రెసింగ్ అంటే ఐమ్ జస్ట్ ఎక్స్ప్రెసింగ్ మై సెల్ఫ్. అది మీ దగ్గరికి రీచ్ అయిందా, ఎలా రీచ్ అయిందా నేను పట్టించుకోను. కానీ ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ద మీనింగ్ ఇప్పుడు మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే ఐ కెన్ కమ్యూనికేట్ పాసిబ్లీ టు 1 or 2 people. ఐ కాంట్ కమ్యూనికేట్ టు థౌజండ్స్. ఎందుకంటే మీరు చెప్పిన దానికి అర్థం వినేవాడు అర్థం చేసుకోండి. వినేవాడు దాన్ని ఏ కలర్లో చూస్తున్నాడు, వాడు ఏమనుకుంటున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో నవ్వుతే ఏదో చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఏడవలేక నవ్వుతున్నాడండి అని చెప్పచ్చు. ఇప్పుడు ఉదాహరణకి ఇంకో మంచి ఎగ్జాంపుల్ ఇస్తాను. మణిరత్నం గారికి ఇళయరాజా గారికి ఒక చిన్న ఏదో అభిప్రాయ భేదం వచ్చింది దళపతి టైంలో. ఏదో చేసిన మర్చిపోయాను. ఆ అభిప్రాయ భేదంతో ఏదో రాజా గారు ఏదో అన్నారు, మణిరత్నం వెళ్ళిపోయి మీకు మన ఇద్దరం పని చేయొద్దు అని డిసిషన్ తీసుకున్నాక దిలీప్ అని ఒక కొత్త కుర్రవాడిని రోజాలో ఇంట్రొడ్యూస్ చేశారు. అతను ఏఆర్ రెహమాన్ అయిపోయాడు. రెహమాన్ అయిపోయి 1 year 2 yearsలో ఇళయరాజాని దాటేశాడు. ఈ జెంటిల్మెన్, కాదలని, రంగీలా ఇవన్నీ వచ్చినాయి సినిమాలు. అప్పుడు మణి గారు ఒక రోజు ఇది అయిపోయిన తర్వాత నియర్లీ 2 years ఆ టైం అయిందా, ఏదో ఫంక్షన్లో గబుక్కుని కలిశారు. ఇళయరాజా ఎదురుపడ్డారు ఎక్కడో. అప్పుడు ఏంటి ఆయన ఇప్పుడు చూసి చూడనట్టు తిప్పిస్తే ఎంత పొగరో, అంత అసోసియేషనాక ఇలా ఉన్నాడా అనిపిస్తుంది. హలో సార్ అని నవ్వితే నేను ఏం చేశానో చూసావా అనిపిస్తుంది. అప్పుడేంటి వాడి మనసులో ఉన్న బట్టి మీ ఎక్స్ప్రెషన్ వస్తుంది, అంతేగాని వాడు ఏమనుకునే ఎక్స్ప్రెషన్. లక్ష్మణుడు నవ్వు అని ఒకటి ఉన్నదండి, మీరు విన్నారు లేదు అక్కడ విన్నాను. లక్ష్మణుడు నవ్వు అని అంటే యుద్ధం అయిపోయి సీతని అగ్ని ప్రవేశం చేయించేసి శ్రీరామ పట్టాభిషేకం అయిపోయాక లక్ష్మణుడు నవ్వితే సీత ఏమో సీతా మహాసాధ్వి ఒకలాగా అనుకుందంట. నేను అక్కడ అన్నాళ్ళుండి అగ్ని ప్రవేశం చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ సీటు మీద సింహాసనం మీద కూర్చున్నాను అని చూసి నవ్వు. రాముడు ఒకలాగా అనుకున్నాడు. నాకు బుద్ధి ఇలాగనమాట మీరు చెప్పింది అదే, ఆ నవ్వుకి సంబంధించి. అప్పుడు ఏంటంటే అక్కడ ఏమవుతున్నా మీరు అనుకున్న దానికోసం చూస్తారు. యూఆర్ లుకింగ్ ఫర్ యువర్ స్టేట్ ఆఫ్ సైకాలజీ. అది సైకాలజీ. ఎవడో ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, అది నేనేదో వీడియో పెడితే ఆ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా. అతను ఒక 15 seconds తర్వాత పాజ్ చేసి ఇది మళ్ళీ ఇవ్వనండి, అతని గొంతులో ఒక వణుకు పడుతుంది అంటాడు, లేకపోతే అతను ఇది అంటాడు. అలాగా మీరు దేనైనా చేయొచ్చు. Of course, that can be interpreted into anything and misconstrued. రితిక్ రోషన్ వచ్చినప్పుడు ఒక చాలా పెద్ద టాక్ ఏముండేదంటే బాంబేలో ముస్లిమ్స్ అందరు డామినేట్ చేస్తున్నారు. షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్. మన హిందూ హీరో వచ్చాడని ఒక వర్గం
స్టార్ట్ చేసింది. హిందూ సూపర్ స్టార్ వచ్చాడు అని కౌనా ప్యార్ రిలీజ్ అయిన నెక్స్ట్ ఇయర్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్లో షారూక్ ఖాన్ పెద్ద సార్, షారూక్ ఖాన్ కూడా వచ్చాడు. వాడు రితిక్ రోషన్ డాన్స్ చేస్తున్నాడు స్టేజ్ మీద. మీడియా కెమెరాస్ అని షారూక్ ఖాన్ మీద ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు మీ కంటిన్యూస్గా ఒక ఎక్స్ప్రెషన్ ఉండరు కదా. అవును, ఏదో ఎక్స్ప్రెషన్ మారుస్తూ ఉంటాడు 5-6 నిమిషాల్లో. ప్రతి దానికి వీళ్ళు స్టోరీ పెడుతున్నారు. ఏంటి ఈ ఎక్స్ప్రెషన్ చూడండి ఇది. ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారని అక్కడ ఇలా చూస్తారు అంతే. అది భలే ఉందంటారు. నచ్చకపోయినా ఒక్కొక్కసారి మీరు పబ్లిక్ ఫిగర్ కాబట్టి యాక్ట్ చేయొచ్చు. అందరూ చేసేదే కదా, అందరూ చేసేది, అది అందరూ చేసేది. ఇప్పుడు ఇంకోటి నాగార్జున శివ ఈ అన్నపూర్ణ స్టూడియోలో ఒక చెట్టు ఉండేది. నాగార్జున చాలాసార్లు అక్కడ కూర్చున్నాడు. అప్పుడు ఒక హిట్ వచ్చినప్పుడేమో అది ఒక పెద్ద స్పెషల్ క్వాలిటీ ఉంది సార్, చూడండి ఒక్కలా అలా ఉంటారు అసలు, అలా ఎంత స్పెషల్గా అనిపిస్తున్నాడు అని చెప్పారు. నాగార్జున కూర్చుంటే నాగార్జున సినిమా ఫ్లాప్ అయితే ఎంత డల్గా ఉన్నాడు చూడండి, అది ఎవరు రావట్లేదేమో కలవటానికి, అందుకుని ఎక్కడో ఉన్నాడు అంటారు. ఇలాంటివి నేను ఎన్ని చూసుంటాను అసలు నా మొత్తం కెరీర్ లైఫ్లో. నా కాలేజ్ టైం నుంచి చూస్తున్నా, ఇదేం కొత్త కాదు అది. కానీ అది హ్యూమన్ నేచర్ అంటున్నా. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, జర్నలిస్ట్ అంటాం కూడా ఐ హ్యావ్ నో ప్రాబ్లం, ఎందుకంటే అది నేచర్. అది హ్యూమన్ బీయింగ్కి ఒక దేవుడో నేచరో వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఆడు పెట్టిన ఒక పర్టికులర్ చిప్. అది చిప్, ఆ చిప్ నుంచి వస్తుంది. కానీ అదేమి ఒక స్పెషల్గా తయారు చేసి అంతే ఉండదు సీన్ అక్కడ. ఎగ్జాక్ట్లీ. అయితే నేను ఇందాక మళ్ళీ ఐ విల్ జస్ట్ అగైన్ మళ్ళీ ఇంకొకసారి వెనక్కి వెళ్తా. ఇక్కడ మీకు సంబంధించినంత వరకు వై దిస్ బికేమ్ దట్ బిగ్గర్ రప్చర్ ఇక్కడ మీడియా వైజ్? సార్ ఇక్కడ రప్చర్ ఓన్లీ మీడియా. ఇప్పుడు నేను ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు, మీడియా కూడా దీన్ని అంత సీరియస్ గా తీసుకుంటుంది నేను అనుకోవట్లేదు. ఆ నెగటివిజం అనేది కూడా అదొక వేవ్ లాగా వస్తుంది. అంటే ఎవరు ఒక పర్టికులర్ పర్సన్ వాళ్ళు ఏదో అనేసి వాళ్ళు ఎవరు అనుకోవట్లేదండి. వీఆర్ ఆల్ రన్నింగ్ ఏ సిరీస్ ఆఫ్ స్టోరీస్ అవనండి, ప్రోగ్రామ్స్ అవనండి, అవి కామన్ బికాస్ ఆఫ్ యువర్ పాపులారిటీ, బికాస్ ఆఫ్ యువర్ సూపర్ స్టార్డమ్. లేకపోతే అంత ఫోకస్ దానికి రాదు. 100% ఐ కెన్ వాచ్ ఇట్, ఐ కెన్ జస్ట్ గ్యారంటీ ఇట్. మీరు లేకపోతే మాకు ఎయిర్ టైం వేస్ట్, మాకు స్పేస్ వేస్ట్ మ్యాగజైన్స్ లోని వాటిలోని ప్రతి వాళ్ళ మీద అయ్యారు కదా. ఇప్పుడు